నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. స్వాగతం. రాజేష్ గారు, ఒక ఎంపీ తన స్వగ్రామానికి, తన నియోజకవర్గానికి వెళ్ళడానికి కోర్టులకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. రఘురామకృష్ణరాజు కనీసం ఈసారైనా తన నియోజకవర్గానికి వెళ్ళగలుగుతారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాలకుల వైఖరి రఘురామకృష్ణరాజు గారు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ద్వారా మరొకసారి దేశానికి స్పష్టం చేసింది. మరొకసారి అని ఎందుకంటున్నానంటే, రిపీటెడ్గా ఈ మానవ హక్కుల హరణ జరుగుతూనే ఉంది. సహజంగా మణిపూర్లో శాంతి భద్రతల సమస్య ఉంది కాబట్టి పర్యాటకులని అనుమతించట్లేదు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాబట్టి అక్కడ ఎంట్రీ రెస్ట్రిక్టెడ్. కాశ్మీర్లో ఒకప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రక్షణ కల్పించలేరు కాబట్టి అద్వానీ గారు లాల్ చౌక్లో జెండా ఎగరవేయాలి అనుకున్నా కూడా రక్షణ బలగాల భద్రత నడుమ తీసుకెళ్ళి జెండా ఎగరవేయాల్సి వచ్చింది. ఇట్లాంటివి మనం అంటే విపత్కర పరిస్థితులు కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో వింటుంటాం ఇటువంటి వార్తలు. కానీ ప్రజాస్వామ్య దేశం 75 సంవత్సరాల ఆజాదీకి అమృత మహోత్సవం జరుపుకున్నాం. దేశ అత్యున్నత చట్టసభకి ఎంపికయ్యి ఉన్న ఒక లోక్సభ సభ్యుడు 4 సంవత్సరాలుగా తన నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించింది అని అంటే ప్రభుత్వాలు, పాలకులు సిగ్గుపడాల్సిన పని లేదా? ముఖ్యంగా రాజ్యాంగ రక్షకురాలుగా ఉన్న రాష్ట్రపతి గారు చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి. లోక్సభ నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి గారు చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఇది. ఇవాళ వీళ్ళందరూ కూడా చాలా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. ఈ జరుగుతున్న సంఘటనలు అదేదో ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైన వివాదంలే అని చెప్పని చాలా ఉపేక్షిస్తూ ఊరుకుంటున్నారు. ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీస్తూ ఉన్న ఈ పరిస్థితులు, పరిణామాలు రఘురామకృష్ణరాజు గారు ఒక్కరితో ఆగిందా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించాలి అనుకుంటే పోలీసుల ద్వారా ఆయనకు ప్రతిబంధకాలు కల్పించారు, నోటీసులు సర్వ్ చేశారు. మీ నియోజకవర్గంలో పర్యటించడానికి మీకు అనుమతి లేదు అన్నారు. రాజకీయ కార్యకలాపాలను నిరోధించడం కోసం జీవో నెంబర్ 1 అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చి రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలకి ఆటంకాలు సృష్టించింది ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెడుతుంటే జగ్గైపేట దగ్గర నడి రోడ్లు ఆపేశారు ఆయన్ని. విశాఖపట్నం పర్యటనకు వెళ్తే ఆయన్ని హోటల్ రూమ్కు పరిమితం చేశారు. ఆయన రాజకీయ కార్యకలాపాలకి ప్రతిబంధకాలు కల్పించింది ప్రభుత్వం. పోలీసుల ద్వారా బలవంతంగా వ్యక్తుల స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు, హరిస్తున్నారు. ఇది ఒక సామాన్య పౌరుడి దగ్గర నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు పెంచాలి అని ఆలోచన కలిగితేనే సహించలేకపోతుంది ప్రభుత్వం. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఆయన చేసిన నేరం ఏంటి? ఆయన ఏమన్నా జాతి విద్రోహ చర్యలకు పాల్పడ్డారా? లేదు. కొంతమందిని మనకి హైదరాబాద్ నగరంలో కూడా సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళని తడీపార్ అంటారు. అంటే పోలీసులు నగర బహిష్కరిస్తున్నాం మిమ్మల్ని, మీరు ఈ నగరంలో కొన్నాళ్ళ పాటు ఉండడానికి వీల్లేదు, మీరు ఈ నగరం నుంచి దూరంగా బతికితే మీలో పరివర్తన రావడానికి ఆస్కారం ఉంటుంది, ప్రజలు కూడా ఇక్కడ శాంతి భద్రతలతో బతుకుతారు అని చెప్పని అటువంటి చర్యలు పోలీసులు ప్రకటిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వ్యక్తుల మీద. అటువంటి చర్యలు ఏమన్నా రఘురామకృష్ణరాజు గారు పాల్పడ్డారా? ఆయన చేసిన ఒకే ఒక్క నేరం ఏంటయ్యా అంటే పార్లమెంటు వేదికగా విద్యా హక్కు చట్టం మీద ప్రసంగించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ప్రాథమిక విద్య మాతృభాషలో బోధన జరగాలి అని చెప్పని ఒక స్టాండ్ తీసుకున్నారు ఆయన. అంటే ఏ అంశాన్ని అయితే విద్యా హక్కు చట్టంలో కేంద్ర ప్రభుత్వం మెన్షన్ చేసిందో దాన్ని బలపరుస్తూ ప్రసంగించారు ఆయన. అంటే మాతృభాషలో విద్యాబోధన జరగాలి అని చెప్పని ప్రసంగించడమే నేరం అయితే, ఘోరమైతే, మరి గౌరవ సుప్రీంకోర్టు కూడా అదే స్పష్టం చేసింది కదా. కేంద్ర విద్యా హక్కు చట్టం కూడా దాన్నే మెన్షన్ చేసింది కదా. మరి ఇక ప్రధానమంత్రి గారిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టనివ్వరా? ఇవాళ ఆ ఒక్క అంశం ప్రాతిపదికగా తన పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిని, పైగా అసూయ, తనకన్నా తన పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడికి ఢిల్లీ స్థాయిలో వ్యక్తిగత పరిచయాలు ఉండటానికి వీల్లేదు. ఓకే. ఆయన ఏదో ఆయన సొంత డబ్బులతోటి ఒక విందు సమావేశం ఏర్పాటు చేశారు అని చెప్పని, దానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన 300 మంది పైగా పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు అని చెప్పని, మీరెట్లా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తారు?
మీరు ఇండివిజువల్గా ప్రధానమంత్రి గారితో ఎట్లా సమావేశం అవుతారు, మీరు ఎట్లా కేంద్ర స్థాయిలో యాక్సెస్లు మెయింటైన్ చేస్తారు, మీరు ఏదున్నా విజయసాయిరెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఆయన ద్వారానే ప్రాపర్ ఛానల్లోనే వెళ్ళాలి అని చెప్పని కండిషన్స్ పెట్టే ప్రయత్నం. అంటే ఇక్కడ వాళ్ళకున్న వ్యక్తిగత పరిచయాలను కూడా వదులుకోమని చెప్పని పార్టీ పరంగా ఇచ్చిన శాసనం. వీటి విషయంలో అదేంటి మాకు ముందు నుంచి ఉన్న పరిచయాలు కదా అని చెప్పని ప్రస్తావించకపోతే దాన్ని సహించలేని నైజం. ఇవన్నీ కలగలిసి రఘురామకృష్ణరాజు గారిని ఎట్లయిపోయిందంటే అది ముందు టీ కప్పులో తుఫాన్గా భావించారు. రఘురామకృష్ణరాజు గారు చాలా సందర్భాల్లో తన వైపు నుంచి వివరణ ఇవ్వడం కోసం అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ నిరాకరించారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన వివరణ ఏంటని చెప్పని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. చివరికి ఆయనకు కూడా విసిగి వేసాన్న పరిస్థితిలో ఆయన వ్యక్తిత్వానికి పాల్పడతాన నేపథ్యంలో పార్టీలో వివిధ శ్రేణుల్లో ఉన్నవాళ్ళు రఘురామకృష్ణరాజు గారిని అదే పనికి దూషిస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఎదురుదాడి మొదలుపెట్టడం జరిగింది. రైట్. ఇక్కడ ఒకవేళ ఈ పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు నియోజకవర్గానికి వెళితే ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రావడానికి లేదు అని అంటుందా, లేకపోతే వెళితే ఏమన్నా జరుగుతుంది అని అనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారు ఈ ఘర్షణపూరిత వాతావరణం నడుస్తూ ఉండగానే ఆయన హైదరాబాద్లో ఉన్న తన ఇంటికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, ఢిల్లీ నుంచి హైదరాబాద్లో ఉన్న తన ఇంటికి వస్తే ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఇంటి నుంచి బలవంతాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు కేంద్ర బలగాల సెక్యూరిటీ కూడా ఉంది కదా అప్పుడు? ఉంది, అప్పటికి ఉంది. అయినా సరే రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు, దారుణంగా హింసించారు. బహుశా నేను అనుకోవటం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక పార్లమెంటు మెంబర్ని పోలీసులు ఆ స్థాయిలో హింసించడం అంతకు ముందు జరిగి ఉండదు, భవిష్యత్తులో కూడా ఇంకొక సభ్యుడికి అటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అని చెప్పని నేను అనుకోవట్లా. ఇది రఘురామకృష్ణరాజు గారి మీద భౌతికంగా పోలీసులతోటి దాడి చేయించారు. ఒక రకంగా ఆయనకి ప్రాణభయం ఏర్పడే పరిస్థితులు సృష్టించారు. ఇటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు కూడా ప్రభుత్వ వైఖరి, పోలీస్ డిపార్ట్మెంట్ వైఖరి స్పష్టమైన తర్వాత ఇప్పుడు సాహసించి పర్యటించడానికి కూడా వాళ్ళ నైజం తెలిసిన తర్వాత, వాళ్ళ కుట్రలు అర్థమైపోయిన తర్వాత ఆయన కూడా సాహసం చేయలేకపోతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఇందాక ప్రధానమంత్రి గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను అంటే, ప్రధానమంత్రి గారు లోక్సభ నాయకుడు. ఆయన అంటే లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులందరికీ నాయకుడు. అవును కదా. ఆ సభలో ఉన్న సభ్యుల హక్కులు పక్షాన నిలబడాల్సిన బాధ్యత అయింది. ఎవరి హక్కులకైనా భంగం కలుగుతున్నప్పుడు సభానాయకుడిగా ఆయన స్పందించి తీరాల్సిన అవసరం ఉంది. ఆయనే స్వయంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా తను నాయకుడిగా ఉన్న సభలో సభ్యుడిగా ఉన్న స్థానిక పార్లమెంటు సభ్యుడు అక్కడికి హాజరు కాలేని పరిస్థితిలో ఉండి ఆఖరికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ప్రోటోకాల్ లిస్టులో కూడా స్థానిక పార్లమెంటు సభ్యుడి పేరు మెన్షన్ చేయనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నప్పుడు సభ్యుల హక్కుల పట్ల స్టాండ్ తీసుకోవాలి కదా. మీకు ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉండని ఇక్కడ స్థానిక పార్లమెంటు సభ్యుడు హాజరు అయితే రాలి అని చెప్పని ప్రధానమంత్రి గారు ఎందుకు తను నాయకత్వం వహిస్తున్న సభలో సభ్యుడి పట్ల స్టాండ్ తీసుకోలే? అది ప్రధానమంత్రి గారు తప్పు కదా. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది సరే, ప్రధానమంత్రి గారు దాన్ని ఆయనకున్న హోదా, ఆయనకున్న అధికారాలు చక్కదిద్దే ఆస్కారం ఉంది కదా. ఆయన ఇంటర్వ్యూని అయ్యున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అంత సాహసం చేయగలిగేదా? 100కి 100 పాళ్ళు ప్రధానమంత్రి గారిది తప్పు ఉంది అక్కడ. రైట్. నేను అదే అంటున్నా, ఇప్పుడు రఘురామకృష్ణరాజు నియోజకవర్గానికో లేకపోతే పండుగ వచ్చింది కాబట్టి తన ఇంటికో వెళితే అనూహ్య పరిణామాలు ఏమన్నా జరుగుతాయా అంటే నేను అనుకోవటం, ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, ఇంకొక నెల 2 నెలల్లోకి ఎన్నికల కోడ్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు అటువంటి ఘర్షణపూరిత వాతావరణాన్ని మరొకసారి రిపీట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సాహసించకపోవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇటువంటి అలజడి సృష్టించే ప్రయత్నం చేయకున్నా కూడా తన శ్రేణుల ద్వారా ఆయన రక్షణకి, ఆయన భద్రతకి ముప్పు తెచ్చే వ్యవహారం ప్రయత్నం చేయొచ్చు, తన శ్రేణులను ఉసుకల్పచ్చు. గతంలో చూసాం మనం. అంటే ఎటువంటి అలజడులు సృష్టించగలిగిన సమర్థులు అనేది మనం చాలా సందర్భాల్లో ఆ పార్టీ శ్రేణుల గురించి మనకు అనుభవపూర్వకంగా తెలుసు. ఇటువంటి నేపథ్యంలో ఒకసారి బయలుదేరి కూడా ట్రైన్లో ఈ మధ్యలో ఎక్కడో దిగేసి వచ్చేసినట్టున్నారు కదా. ఆయన లింగంపల్లిలో బయలుదేరి సికింద్రాబాద్లో దిగేయాల్సి వచ్చింది. అంటే గుంటూరు ప్రాంతంలో, సత్తెనపల్లి ప్రాంతంలో ట్రైన్ ఆపి అలజడి సృష్టించడానికి శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పిన సమాచారం అందటంతో ఆయన తనతో పాటు ఉన్న మిగిలిన వారి భద్రతకు కూడా ప్రమాదకరం అని చెప్పని భావించి ట్రైన్ నుంచి దిగేయడం జరిగింది.
ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఘర్షణ సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆస్కారం ఉంది కాబట్టి ఆయన కోర్టు ద్వారా రక్షణ కోరుతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని న్యాయస్థానం ముందు ఎండగట్టుతున్నారు. ఆయన ఒక రకంగా ఎక్స్పోజ్ కానీ చేస్తారు, దేశం మొత్తానికి తెలియజేస్తున్నట్టే కదా. ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇప్పుడు న్యాయస్థానం కనుక ఆయనకి రక్షణ కల్పించి తీరాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన పక్షంలో ఒక రకంగా ప్రభుత్వం కూడా కొంత డిఫెన్స్లో పట్టడానికి ఉంటుంది. అయినా సరే ఘర్షణ కనుక సృష్టించారు అని అంటే ఖచ్చితంగా పోలీసు బాసులుగా ఉన్నాళ్ళు వాళ్ళు బాధ్యులు అవుతారు. అంటే గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి రక్షణ మధ్య ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర బలగాల రక్షణలో ఉన్నారు ఆయన. వారికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రక్షణ కల్పించాల్సిన పరిస్థితులు గౌరవ న్యాయస్థానం నుంచి కనుక ఆదేశాలు వస్తే తనకు అనుకూలంగా ఆదేశాలు పొంది ఆయన హక్కుల హరణ జరుగుతున్న సందర్భంగా ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి పార్లమెంటు సభ్యుడిగా లక్షల మంది ప్రజల చేత ఎంపిక కాబడిన పార్లమెంటు సభ్యుడిగా తన నియోజకవర్గంలో పర్యటించడానికి తనకున్న హక్కుని ఆయన తిరిగి కనుక న్యాయస్థానం రక్షణతోటి కనుక ఆయన పొందగలిగినప్పుడు అక్కడ కనుక మళ్ళీ ఏదైనా ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన పాలనకి కూడా అదొక మాయన మచ్చగా మిగలటం ఖాయం. ఇప్పటికే ఇటువంటి చాలా సంఘటన ద్వారా ఆయనే ప్రజల ముందు, ఎందుకంటే ఇక్కడ మనం ఓ పక్క చూస్తూ ఉన్నాం చిరుద్యోగులు అంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వంలోకి రావడం కోసం ప్రతిపక్షంలో ఉన్న రోజు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోండి అని చెప్పని చిన్న చిన్న ఉద్యోగులు, చిరుద్యోగులు వాళ్ళు చేస్తున్న డిమాండ్ల పట్ల ఎంత కక్ష సాధింపు ధోరణి ప్రభుత్వం ప్రదర్శిస్తుంది, ఎస్మా లాంటి నియంతృత్వ చట్టాలు ప్రయోగిస్తుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో వీటన్నిటికీ కూడా ఒక సమాధానం దొరికినట్టు అవుద్ది. ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం నుంచి సరైన ఆదేశాలు వస్తాయని చెప్పని రఘురామకృష్ణరాజు గారు సరైన రక్షణ మధ్య భద్రత మధ్య ఆయన నియోజకవర్గ పర్యటన చేసే ఆ హక్కు పొందగలుగుతారని చెప్పి ఒక చిన్న డౌట్ ఉంది నాకు రాజేష్ గారు. ఆల్రెడీ కేంద్ర బలగాల దీంట్లో ఉన్నారు కదా, ఆయన దీంట్లో ఐ మీన్ సెక్యూరిటీలో ఉన్నారు కదా. మరి ఇప్పుడు రాష్ట్ర పోలీసులు రక్షణ కల్పించినా కల్పించకపోయినా సరే, హైకోర్టు ఆదేశాలు ఏమొస్తాయో తెలియదు కానీ కల్పించినా కల్పించకపోయినా కేంద్ర బలగాల రక్షణలో అయితే ఉన్నారు కదా. సో అలా వెళ్ళడానికి అవకాశం ఏం లేదా కేంద్ర బలగాలు? ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇది నాకు తెలియకనే అడిగి అదే రఘురామకృష్ణరాజు గారు సిఆర్పిఎఫ్ బలగాల రక్షణలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జి బలగాల రక్షణలో ఉన్నారు. అవును, ఎన్ఎస్జి బలగాల రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు జెడ్+ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి చేస్తే స్వయంగా డీజీపీ అది అంటే భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది తప్ప దాడిగా పరిగణించడం అవసరం లేదు, నిరసనలో భాగంగా పరిగణించాలని చెప్పడం జరిగింది. జగ్గైపేట ఇన్సిడెంట్ లేదు, అమరావతి పర్యటనకి వెళ్తున్న బస్సు మీద. తర్వాత నందిగామలో ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి జరిగి ఒక ఎన్ఎస్జీ కమాండో తలకి రక్తపు గాయమైంది. ఎర్రగొండపాలెంలో ఆయన మీద రాళ్లదాడి జరిగి అక్కడ ఆ రాళ్లదాడిలో గాయపడ్డ ఒక తెలుగుదేశం కార్యకర్త చనిపోవడం జరిగింది, ఒక ఎన్ఎస్జీ కమాండో తలకి రక్తపు గాయమైంది. అంగళ్ళులో ఆయన మీద రాళ్లదాడి చేసి ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఇట్లా ఎన్ని సందర్భాల్లో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఒక సమూహంతో దాడికి వస్తే ఆయనకి మంత్రి పదవి వరించింది జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి. కాబట్టి ప్రభుత్వ వైఖరి స్పష్టం. ఎన్ఎస్జీ భద్రతనే లెక్క చేయకుండా దాడులకు దిగుతున్న నేపథ్యంలో సిఆర్పిఎఫ్ బలగాలు చంద్రబాబు నాయుడు గారి భద్రతా ప్రమాణాలతో చూస్తే చాలా తక్కువ భద్రతా ప్రమాణాలు. కాబట్టి 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకుల భద్రతకి ప్రమాదకరమైన పరిస్థితులు ప్రభుత్వమే కల్పిస్తుంది. కాబట్టి తను ఎటువంటి వైఖరి అవలంబిస్తున్నారు అనేది తనకు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి కూడా లోపలికి ఇన్సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే ఆయన మిగిలిన వారి భద్రతా ప్రమాణాలను తిలోదకాలు ఇచ్చి వాళ్ళ మీద దాడులు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి నాకు కూడా అటువంటి అనుభవం ఎక్కడ ఎదురవుద్దా అని చెప్పిన భయంతో ఉండి ఆయన సొంత నియోజకవర్గ పర్యటన చేసే సందర్భంగా కూడా బ్యారికేడ్లు, 3000 మంది పోలీసులు, పరదాలు, చెట్టు నరకటాలు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఒక ఇన్సెక్యూరిటీకి లోనే ఒక అభద్రతా భావంతో ఆయన సొంత పర్యటన కూడా కొనసాగుతున్న తీరు చూస్తున్నాం మనం. రైట్ సార్, థ్యాంక్ యూ.